హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు చూసాం కదా మనం ట్రేడింగ్ అనేది ఏ విధంగా జరిగిందనేది చాలా అప్ సైడ్ ర్యాలీ అనేది చాలా బిగ్గా వెళ్ళిందనమాట. ఈ బిగ్ ట్రేడింగ్ జరగడానికి గల రీజన్ ఏంటంటే పాజిటివ్ మూమెంట్స్ అనేది గ్లోబల్ ఇష్యూస్ ప్రకారంగా ఉండడం వల్ల. సో ఒక 50% మాత్రమే గ్లోబల్ మార్కెట్స్ యొక్క ఇష్యూ అనేది. సో మన మార్కెట్స్ యొక్క విధానం చూసుకున్నట్లయితే, మన ఇండియన్ ఎకనామీ పరంగా చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ అనమాట. అంటే క్రూడ్ ఆయిల్‌కి సంబంధించినటువంటిది ఎనర్జీ సెక్టర్‌కి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట. దానివల్ల ఏంటంటే రిజల్ట్ కూడా మిక్స్డ్ రిజల్ట్ వచ్చాయి. సో దాని ప్రకారంగా ఏంటంటే మనకు ఈరోజు అనేది రిలయన్స్ ఇండస్ట్రీ అనేది తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి మనకు మార్కెట్ ఈ రోజుకు బిగ్ ర్యాలీ అనేది జరిగిందనమాట. సో మనకు ఈ వీక్‌కి సంబంధించినటువంటి టార్గెట్ అనేది ఆటోమేటిక్‌గా మనకు వచ్చేసింది. ఇంకా 200 పాయింట్స్ మాత్రమే ఉంది. కంప్లీట్‌గా ఈ వీక్‌కి సంబంధించిన టార్గెట్ అనేది కంప్లీట్‌గా వచ్చేసింది. చాలామంది ఏంటంటే ఇంకా కంప్లీట్‌గా బుల్లిష్ మూమెంటే ఉంటది అనుకుంటారు. నా టార్గెట్ ప్రకారంగా అయితే 200 పాయింట్స్ మాత్రమే మనకి ఇంకా మిగిలిన రిమైనింగ్ ర్యాలీ జరిగే ఛాన్స్ ఉంది. సో రేపటి వరకు జరగవచ్చు. కానీ మార్కెట్ అనేది మళ్ళీ సస్టైన్ అయ్యి కిందకు పడి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో పర్ఫెక్ట్ టార్గెట్ అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. మార్కెట్ అనేది 21,500 టు 21,900 ఇది మార్కెట్ యొక్క ర్యాలీ అన్నమాట. సో జరుగుతాయి. యాక్చువల్ ఏంటంటే మార్కెట్ 21,350 200 అనుకున్నాం టార్గెట్. 200-900 అన్నమాట అనుకున్నాం. సో ఇప్పుడు ఒక రేంజ్ అనేది మనకు ఇవాళ మార్కెట్ ట్రేడింగ్ వల్ల వచ్చేసిందన్నమాట. అది 21,500 టు 21,900. ఒకవేళ బిగ్ ర్యాలీ జరిగితే 22,000 అనేది వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ విధంగా ట్రేడింగ్ చేస్తాం అనేది నా అకౌంట్లో మీకు ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత నేను మొత్తం వీడియో అనేది ఎలా ట్రేడింగ్ చేస్తాము, అసలు ఎందుకు ర్యాలీ జరిగింది, దేనికి ర్యాలీ జరిగింది, ఎలా జరిగింది అనేది కంప్లీట్గా మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈవేళ నాకు వచ్చినటువంటి ప్రాఫిట్. సో నేను ఏంటంటే మార్కెట్ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. ట్రేడింగ్ చేయాలని అనుకున్నాను. బట్ ఏంటంటే నా ఎనాలిసిస్ ప్రకారంగా నాకు కొంత పాజిబుల్ అనేది దొరికింది అనమాట. జస్ట్ రీట్రీట్మెంట్ అవ్వడానికి నేను ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా ట్రేడ్ అనేది యాక్చువల్గా ఇది అయితే కాదు. అవలన్ టెక్నాలజీ అండ్ బికాజ్ ఫుడ్కి సంబంధించింది. నెక్స్ట్ కొన్కట్ బయోటెక్నాలజీ అనేది ఇది ఏంటంటే ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది డెల్వర్ అనమాట. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి తీసుకున్నటువంటి షేర్స్ అనమాట. ఇవి కావు. మనకు ఏంటంటే కేవలం మనకు 1115 రూపీస్, అలాగే నెక్స్ట్ 318 రూపీస్, 2550 రూపీస్ అనమాట. ఇదే మన యొక్క ప్రాఫిట్ అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 3900 ఎంత వస్తుంది అనమాట. 3900 అనేది టుడే ప్రాఫిట్. ఇది నా ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది వదిలేద్దాం. ఇక పైన మీకు కంప్లీట్గా కంటెంట్కి వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేసాం అనేది చెప్తాను ఫ్రెండ్స్. మనం గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. అంటే సాటర్డే నేను రిలీజ్ చేసిన వీడియోలో చాలా మంది ఫ్రెండ్స్ చూసి ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా బుక్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే హోల్లో పెట్టినటువంటి ఆప్షన్స్ని, నిఫ్టీ ఆప్షన్ని కాల్ సైడ్ హోల్లో పెట్టిన వాళ్ళందరూ కూడా పండగ చేసుకుని ఉంటారు. ఎందుకంటే మామూలు మూమెంటం కాదు. దిస్ ఈజ్ 300 మూమెంటం, 200-300 మూమెంటం అనమాట. సో ఎక్సలెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా చేసుకోవాలని మరొకసారి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకు అసలు మార్కెట్ అనేది ఫ్రైడే అసలు ఏంటి ఫామ్ చేసింది అనేది చూద్దాం. కాబట్టి ఆ రోజు మార్కెట్ అనేది మనకు ఈ విధంగా W40 ఫామ్ చేసింది. W40 ఫామ్ చేసింది. ఇంకా తెలియంది ఏంటంటే మార్కెట్లో ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ అనేది ఏర్పాటయింది. సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటే అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా బిగ్ ర్యాలీ అనేది జరుగుతాయి. అంటే బిగ్ మొమెంటం అనేది జరుగుతాయి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ సిమెట్రిక్ ట్రయాంగిల్ ఒకటి నా ప్రకారంగా ఏంటంటే ఖచ్చితంగా W40 ఫామ్ చేస్తుంది. సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటే ఎటువైపు వెళ్ళినా బిగ్ మొమెంటం. అలాగే W40 అంటే బుల్లిష్ పాటర్న్ ఫామ్ చేస్తుంది అనమాట. ఈ బుల్లిష్ పాటర్న్ ఫామ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా మార్కెట్ అనేది
ఒక ట్రెండ్ అనేది డిసైడ్ అవుతది. కాబట్టి అప్ సైడ్ అనేది డిసైడ్ అయ్యింది ఇవాళ. సో, అందుకే ఈ 2 రీజన్స్ అనేది ర్యాలీ జరగడానికి అనేది అనుకుంటాను. సో, తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి అనాలిసిస్ అనేది నేను ఏ విధంగా మీకు రెసిస్టెంట్, సపోర్టెడ్ ఆ రోజు ఇచ్చాను. అంటే 200 21,250 టు 21,400 అనేది నేను సపోర్టెడ్ లెవెల్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇచ్చాను. బిగ్ సపోర్ట్ కూడా ఇచ్చాను. సపోర్ట్ రెసిస్టెంట్ కూడా ఇచ్చాను. సో, బిగ్ సపోర్ట్ అయితే 21,000 అనేది బిగ్ సపోర్ట్ అని ఇచ్చాను. బిగ్ రెసిస్టెంట్ అంటే 21,400 టు 500. సో, ఏంటంటే రెండిని క్రాస్ చేసుకుంటూ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయింది మార్కెట్. సో, మరి ఇలా ఎందుకు జరిగింది? కారణం ఏంటంటే ఇందాక క్రూడ్ ఆయిల్ యొక్క ఎనర్జీ సెక్టర్‌కి సంబంధించింది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్‌గా ఉంది. మన మార్కెట్స్ కూడా జస్ట్ పాజిటివ్‌గా ఉండింది. అంటే ఎందుకంటే రిజల్ట్ వచ్చింది కదా! సో, దీన్ని బట్టి మార్కెట్ అనేది ఈ మిక్సింగ్ మొమెంటం వల్ల మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్ లెవెల్ అనేది నేను ఏ విధంగా డ్రా చేసుకున్నాను అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది మీరు చూడటం వల్ల మీకు డెఫినెట్‌లీ మార్కెట్‌లో ఒక ఒపీనియన్ అంటే గుడ్ ప్రాఫిట్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు అనే ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడతాయన్నమాట. సో, అది ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఏంటంటే ఫస్ట్ ఎన్ఎస్ ఇండియా అన్నమాట. ఇది ఎన్ఎస్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లోని ఎన్ఎస్ ఇండియాలో ఆప్షన్ చైన్ తీసుకున్నాను. ఆప్షన్ చైన్ ఇక్కడ వెళ్తే ఆప్షన్ చైన్ వస్తుంది. ఆప్షన్ చైన్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ చూడండి నేను డ్రా చేసింది ఏంటంటే 250 అనేది సపోర్టెడ్ అని ఇచ్చాను. ఫస్ట్ సపోర్టెడ్ 300 అని ఇచ్చాను. సో, ఫస్ట్ రెసిస్టెంట్ అనేది 400 ఇచ్చాను. సెకండ్ రెసిస్టెంట్ అనేది 500 అని ఇచ్చాను. సో, ఈ 21,250 21,300 నేను అది సపోర్ట్ 21,400 21,500 అనేది రెసిస్టెంట్. ఇది ఎందుకు నేను ఇలా ఇచ్చాను అక్కడ అంటే ఆప్షన్ సైడ్‌లో నేను ఇచ్చాను కదా! ఎందువల్ల ఇచ్చానంటే 21,300 అనేది కాల్ సైడ్ పుట్ సైడ్ తీసుకున్న ఇక్కడ 41,000 ఉండింది. 41,000 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యింది. తర్వాత ఇక్కడ కాల్ ఆప్షన్ లో తీసుకున్నట్లయితే అదే ప్రైస్ వద్ద ఇక్కడ అన్నమాట ప్రెసెంట్ తగ్గిపోయింది ఈ రోజు. కాంట్రాక్ట్లు అంటే ఎగ్జిట్ అయిపోయారు అనమాట. మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. సో, అందుకే ఇక్కడ తగ్గింది. ఇక్కడ 39,000 ఉండింది అనమాట. 39,000 ఉండింది. అంటే కాల్ ఆప్షన్ దగ్గర 39,000, పుట్ ఆప్షన్ దగ్గర 41,000 ఉండింది. సో, ఇదే ఫైట్ చేస్తది అనుకున్నాం. తర్వాత సెకండ్ వచ్చేసి నెక్స్ట్ 21,400 దగ్గర ఇక్కడ మాక్సిమం ఇక్కడ 50,000 ఉండింది అనమాట. 50,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ లోనే ఉండింది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మాత్రం ఇక్కడ 30 చాలా తక్కువ 39 లాక్స్ కాంట్రాక్ట్స్ ఓపెన్ లోనే ఉండింది అనమాట. సో, దీనివల్ల నేను మీకు ఒక రెసిస్టెంట్ అంటే 50 లాక్స్ కాబట్టి ఇది రెసిస్టెంట్ కింద బిహేవియర్ చేస్తుంది ఇక్కడ. ఇది 39 కాబట్టి సపోర్ట్ కింద బిహేవియర్ చేస్తుంది. ఇక్కడ 41,000 అనేది బిగ్ సపోర్ట్ కింద ఉండింది అనమాట. పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో. సో, అందువల్ల నేను 21,300 అనేది సపోర్టెడ్ కింద హెడ్ చేసుకోవడం జరిగింది. ఈ తర్వాత 21,400 ఇది ఫస్ట్ రెసిస్టెంట్ కింద హెడ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 21,500 అనేది 58 కాంట్రాక్ట్స్ ఓపెన్ లో ఉండింది. 58 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఉండడం వల్ల అది బిగ్ రెసిస్టెంట్ కింద ఎగ్జిట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే ఎగ్జిట్ అయిపోయి 39 లాక్స్ కాంట్రాక్ట్ అనేది అక్కడ ఓపెన్ లో ఉంది. సో, ఇక్కడ ఎంత 98 అన్నమాట. 98 లాక్స్ కాంట్రాక్ట్స్ ఓపెన్ లో ఉంది ఇక్కడ. సో, మనకేంటంటే ఈ విధంగా ఇది సపోర్టెడ్ ఎగ్ చేస్తుంది. ఇది రెసిస్టెంట్ ఎగ్ చేస్తుంది అనమాట. సో, ఈ విధంగా నేను సపోర్టెడ్ రెసిస్టెంట్ గీసుకుంటూ మీకు చెప్పాను. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ అనేది డైరెక్ట్ గా 500 నియర్లీ దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో, దాంతో పాటు ఏంటంటే
మార్కెట్ అనేది బుల్లిష్ మూమెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ అనేది చేయడం జరిగింది. సో అది కూడా క్లియర్గా మీకు చెప్తాను. నేను సెన్సిబుల్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. సెన్సిబుల్ తీసుకున్నాను. సెన్సిబుల్ తీసుకోగానే ఇక్కడ చూడండి 21,500 అనమాట. 21,500 ఈ విధంగా పుట్ ఆప్షన్స్, ఇదంతా కూడా పుట్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా కాల్ ఆప్షన్స్ అనమాట. ఇది ఈ రోజు ట్రేడింగ్ జరిగింది. అంటే ఉదయం 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ జరిగినటువంటి ఈ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఇంట్రెస్ట్ డేట్ అనమాట. ఇది ఏంటంటే దిస్ డేట్ వచ్చేసి చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అన్నమాట. ఈ డేటా ప్రకారంగా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది గీసుకోవడం జరిగింది నేను. తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బిల్డ్ అయ్యుకుంటూ వెళ్ళింది. 500, నెక్స్ట్ 600, నెక్స్ట్ 700, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా నేను ఇప్పుడు మనకు మార్కెట్లో ఆప్షన్ సైన్కి మళ్ళీ వెళ్దాం. ఆప్షన్ సైన్కి వెళ్తే రేపటికి మార్కెట్ యొక్క రెసిస్టెంట్ సపోర్ట్ ఎక్కడ ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు కదా, అదే చెప్తాను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సపోర్ట్ మనకు వచ్చేసి చూడండి ఇక్కడ 61 లాక్స్ ఓపెన్లో ఉంది. ఆప్షన్లో 61 లాక్స్ ఓపెన్లో ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్లో. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది అంటే 54 లాక్స్ అన్న ఓపెన్లో ఉంది. 54 లాక్స్ అనమాట ఓపెన్లో ఉంది. కాబట్టి 64 లాక్స్ అనేది మోర్ అంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ ఆప్షన్లో బిల్డ్ అయింది. సో సపోర్టెడ్ అంటే కాంట్రాక్ట్స్ అనేది ఏడింగ్ అయింది కాబట్టి మనకు బిగ్ అంటే బులిష్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని అనుకోవచ్చు. తర్వాత అది కూడా చెప్తాను ఫ్రెండ్స్, క్లియర్గా వినండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు రెసిస్టెంట్ చూసుకున్నాం. ఇప్పుడు అది ఫస్ట్ రెసిస్టెంట్, ఫస్ట్ సపోర్ట్ కదా. సెకండ్ సపోర్ట్ మనకు 21,600 అనేది మేజర్ బిగ్ సపోర్ట్. 74 లాక్స్ కాంట్రాక్ట్స్ ఓపెన్లో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎంత ఉంది 37 లాక్స్. సో కాబట్టి బిగ్ సపోర్ట్ అనేది 21,600 అనేది బిగ్ సపోర్ట్. మైనర్ సపోర్ట్ ఇది కూడా మేజర్ సపోర్టే, ఇది కూడా 21,700 అనేది కూడా మేజర్ సపోర్టే. మరి రెసిస్టెంట్ ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ రెసిస్టెంట్ వచ్చేసి కాల్ ఆప్షన్ లో రెసిస్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ 166 ప్రీమియం దగ్గర 21,800 అనమాట. 21,800 దగ్గర ఫస్ట్ రెసిస్టెంట్ ఉంది. నెక్స్ట్ రెసిస్టెంట్ ఎక్కడ ఉందంటే 21,900 అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 21,800 దగ్గర ఓన్లీ 24 లాక్స్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ 63 లాక్స్ ఉంది. సో ఇది రెసిస్టెంట్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ 59 లాక్స్ 21,900 దగ్గర, ఇక్కడ ఓన్లీ చాలా తక్కువ అంటే మాక్సిమం 8,772. కాబట్టి 21,900 21,800 అనేది మనకు మేజర్ సపోర్ట్ గా మనం మార్కెట్ లో చూడొచ్చు. సో ఇది బ్రేక్ అయితేనే మనం కాలింగ్ అంటే కాల్ ఆప్షన్ తీసుకోవాలి, బై చేయాలి. అంతవరకు మనం మార్కెట్ ని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదని అనుకుంటున్నాను. సో ఒకవేళ కాల్ ఆప్షన్ బిల్డ్ అయితే అంటే కాల్ ఆప్షన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయితే మనం షెల్ సైడ్ చూడొచ్చు. అంటే కాల్ ఆప్షన్ షెల్, పుట్ ఆప్షన్ బై సైడ్ అనేది చూడొచ్చు. అది కూడా ఎంత వరకు వెళ్తుంది అంటే 700 to 600 వరకు మాత్రమే వెళ్తుంది, అంతకు మించి కిందకి వెళ్ళదు. స్ట్రాంగ్ సపోర్టెడ్ లెవెల్ అనేది కిందకి ఉంది. సో ఇదే సెన్సిబుల్ దగ్గర వెళ్ళేసి మనం ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి క్లియర్ గా. ఇక్కడ 21,000 ఇది సపోర్ట్, 21,700 సపోర్ట్. తర్వాత 21,800 కాల్ ఆప్షన్ బిల్డ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇది రెసిస్టెంట్. సెకండ్ రెసిస్టెంట్ వచ్చేసి 21,900 అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ రెసిస్టెంట్. ఇంకా దానికంటే బిగ్గెస్ట్ రెసిస్టెంట్ వచ్చేసి 22,000 అనేది బిగ్గెస్ట్ రెసిస్టెంట్. తర్వాత 21,000 అనేది 700 అనేది మేజర్ సపోర్ట్. తర్వాత బిగ్ సపోర్ట్ వచ్చేసి 21,600. స్ట్రాంగ్ బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చేసి 21,500. ఇది
రెసిస్టెంట్ సపోర్ట్ ఇది సెన్సిబుల్ దగ్గర మీకు క్లియర్గా డేట్ అనేది దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ తీసుకోవడానికి రెసిస్టెంట్ సపోర్టెడ్ డేటా. మనం ఇప్పుడు మనం మార్కెట్ దగ్గర వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది 21,800 అనేది ఫస్ట్ రెసిస్టెంట్, 22,000 అనేది బిగ్గెస్ట్ రెసిస్టెంట్, 21,900 అనేది సెకండ్ బిగ్గెస్ట్ రెసిస్టెంట్ అనమాట. ఇది రెసిస్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దాటాక సస్టైన్ అయితేనే మార్కెట్ ఈ రెసిస్టెంట్లు దాటి సస్టైన్ అయ్యి పైకి వెళ్తేనే మీరు తీసుకోండి. ఎందుకంటే మీకు డ్రాప్ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఆపరేటర్స్ డ్రాప్ చేసే ఛాన్స్ ఉంది. అది రెసిస్టెంట్ కాబట్టి పైకి వెళ్ళినట్టు పైకి వెళ్ళి మళ్ళీ కింద కొట్టే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలి. ఒకవేళ 21,650 to 700 అనమాట సపోర్ట్. ఇక్కడ వచ్చి మీకు బిగ్ కాంట్రాక్ట్స్ ఎడింగ్ అవుతూ ఉంటే ఆప్షన్ సైడ్లో అప్పుడు మీరు ఎంటర్ తీసుకున్నాం అన్నది చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, రేపటి మార్కెట్ లెవెల్ ఎగ్జాక్ట్లీగా ఇదే విధంగా ఉంటుంది. మార్కెట్ రేంజ్ అయితే 21,500 to 21,900 అనేది మార్కెట్ లెవెల్. ఇంకా ర్యాలీ అయితే ఓన్లీ మనకు ఈ గ్యాప్లో మాత్రమే ర్యాలీ ఉంటుంది, లేదా మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఎక్కడ దాకా అంటే 21,500 to 21,900 ఈ మధ్యనే ఈ వీక్ అంతా కూడా ర్యాలీ జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా కూడా అందరూ మంచిగా ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా మంచిగా ట్రేడింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.